వచ్చే నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి పట్టణం జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి భవానీచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి భవానీచంద్ర మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, రాజీ మార్గమే రాజా మార్గమని చాలా కాలం నాటి పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. లోక్ అదాలత్లో గెలుపు ఓటములు ఉండవని ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా రాజీ జరుగుతుంది, మళ్లీ కేసు వేరే కోర్టు వెళ్లే అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారాలు. డిఎల్ఎస్ఏ చైర్మన్గా నేను మీ అందరి ముందు కూడా ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను. లోక్ అదాలత్ అనేటువంటిది 8 జూన్ 2024 రోజు జరుగుతుంది, సాటర్డే వస్తుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి. ఈ లోక్ అదాలత్ అంటే మీకు ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, కేసులో రిజిస్టర్ అవ్వడము, ఈవెన్ సివిల్ కేసెస్లో కూడా కేసు వేసేసుకోవటము, అవి మీకు అంతా తెలిసింది ఏంటంటే ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ చెప్పడం మీ అందరికీ కూడా ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే, ఈ లోక్ అదాలత్ అనేటువంటిది అలాంటి తీర్పు కాదండి. అంటే మనకు కోర్టులో అయితే ఏదో ఒక వైపునే జడ్జిమెంట్ వస్తుంది. అంటే ఏదైనా సివిల్ కేసు కానీ, క్రిమినల్ కేసు కన్విక్షన్ కానీ, అక్విటల్ కానీ, లేదా కేసు గెలవటము, ఓడిపోవటం, ఎవరో ఒకరు అనేటువంటి వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది మిగులుతుంది. అలా కాకుండా మనకి లోక్ అదాలత్లో ఏంటంటే 2 పార్టీలు కూడా గెలిచినట్టు. ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ గెలుపు ఓటమి అనేది ఉండదు. ఇద్దరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా రాజీ అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ కేసెస్ వేరే కోర్టుకి వెళ్ళేటువంటి ప్రశ్న ఉండదు, సామరస్యంగా ఉండగలుగుతారు. సో ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని మనకి రెగ్యులర్గా ఈ లోక్ అదాలత్లు అనేటువంటివి జరుగుతున్నాయి. లాస్ట్ సారి కూడా మార్చ్లో లోక్ అదాలత్ ఈ విధంగా జరిగిందండి. దాంట్లో దాదాపు 16,371 కేసులు అనేటువంటి సెటిల్ అయ్యాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని. మనకి జనరల్గా ఏముంటుందంటే, పెద్ద కేసెస్లో కాంప్రమైజ్ ఉండదు, చిన్న చిన్న కేసెస్లో కాంప్రమైజ్ ఉంటుంది. అవి ఏమంటే మనకి ఆ టైంలో అప్పుడు మనకి వాళ్ళ మీద కేసు పెట్టాలి, కోపం అలా ఉంటుంది. కొంచెం టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి దాంట్లోనే ఏమంటే కొంచెం సెటిల్ అయిపోతే బాగుండు అని, ఎంతకాలం తగాదాలు అనేటువంటివి ఉంచుకోకూడదు అనేటువంటి ఉంటుంది. అలాంటి విషయాల్లో మనకి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవటం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రెండిట్లో కూడా ఇద్దరికి కూడా 2 వైపులా కూడా ఎటువంటి మనస్పర్ధలు ముందుకుండవు, సామరస్యంగా కలిసిపోతారు, మనం నార్మల్గా పీస్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని. సివిల్ కేసెస్ ఉంటున్నాయండి, క్రిమినల్ కేసెస్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా బ్యాంక్ కేసెస్ అవి కూడా సెటిల్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎన్ఐ యాక్ట్లో ఉన్నటువంటి కేసెస్ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కేసెస్లు కంప్లైనెంట్ ఒప్పుకుంటే అయిపోతుంది. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఏమంటే పిఎల్సీలు కూడా అవుతాయి. పిఎల్సీలు అంటే కోర్టుకి వరకు కేసు రాకుండా కూడా అలాంటివి ఏదన్నా ఉన్నాయి కూడా మనకి పిఎల్సీ ఒకటి డిఎల్ఎస్ఏలో, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక పిటిషన్ వేసి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది అని చెప్తే అవతల వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. అలాంటి నోటీసులు పంపించిన వాటిలో ఒకవేళ వచ్చి సెటిల్ అయిపోతే కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే మనకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వేసి అన్ని రోజులు ప్రొలాంగ్ అనేటువంటిది కూడా ఉండదు. సో ఈవెన్ పిఎల్సీ కేసెస్లో కూడా ఉంటుంది. అదే మాదిరిగా బ్యాంక్లో లోన్స్ అవి కూడా సెటిల్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా మీ కేసెస్లో ఏవైనా ఉన్నా కూడా మీరు అవతల వాళ్ళ పార్టీలతో లేదా ఇక్కడికి వచ్చినా కూడా రాజీ చేస్తారు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని చాలా నెంబర్ ఆఫ్ కేసెస్లో మీవి ఎవరైనా ఉన్నా కూడా తగ్గించుకోగలరని, దాని ద్వారా పీస్గా ఉండొచ్చు అని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.